అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పైన మరి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. మరి జడ శ్రవణ్ కుమార్ మరి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సభ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఆ సభలో ఆయన రఘురామ కృష్ణంరాజు మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా ఆయన పనిచేస్తా ఉన్నారు. ఆయన గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది జడ శ్రవణ్ కుమార్. దీనిపైన రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ ఆయన కౌంటర్ వేయడం జరిగింది. ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. నా పరువుకు నష్టం వాటిల్లేలా, నా పరువుకు భంగం వాటిల్లేలా జడ శ్రవణ్ కుమార్ మాట్లాడాడు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దీనిపైన నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, లీగల్ గా వెళ్ళొచ్చు అన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సందర్భంలో అక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు రఘురామ కృష్ణంరాజును కొన్ని అంశాల గురించి అడిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అంశం, అంటే పవన్ కళ్యాణ్ కు హోమ్ మినిస్టర్ పదవి వస్తుందా, పవన్ కళ్యాణ్ మధ్యన లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు అనే అంశాన్ని వాళ్ళు లేవనెత్తినప్పుడు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యధిక స్థానాలు టీడీపీ కలిగి ఉంది, ఆ తర్వాత స్థానాలు జనసేన కలిగి ఉంది. ప్రముఖంగా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది సరిగా లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా హోమ్ మినిస్టర్ పదవి వస్తుంది, ఆ కబురు అందరూ వింటారు అని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వము కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఈ క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ కు అక్కడ మరి ఏదైనా శాఖ రావచ్చు, అది హోంశాఖ, ఇతరత్ర ఏదైనా శాఖ రావచ్చు అన్నట్టు కూడా ఆయన ప్రస్తావించారు. ఇక నా ఉద్దేశం, నా అనాలిసిస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కు హోంశాఖ వస్తుంది అన్న రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు గాను నా అనాలిసిస్ ఏంటంటే, సరే కూటమిలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు, జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అంటే 2024లో ఎన్నికలు జరిగాయి, మన తర్వాతే క్యాబినెట్ అనేది ఏర్పడింది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ కు హోంశాఖను కేటాయిస్తూ మరి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునేవారు. అలా కాకుండా మరి హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించడం జరిగింది. అంటే మహిళా కోట కింద కావచ్చు, దళిత నాయకురాలు. మరి టీడీపీలో ఎప్పటి నుండో ఆమె కొనసాగుతా ఉన్నారు, సీనియర్ లీడర్ గా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇచ్చినా కొన్ని అభ్యంతరాలు, పార్టీలో అసంతృప్తి సెగలు, సామాజిక అంశాల ప్రస్తావన వచ్చే అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు భావించి ఉంటాడు. గతంలో కూడా మరి తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ మరి మహమూద్ అలీకి, అంటే మైనార్టీకి చెందిన వర్గానికి, అంటే మహమూద్ అలీకి కేటాయించడం మనకందరికీ తెలిసిన విషయమే. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే మరి ఆయన హోంశాఖను ఇప్పటి వరకు ఎవరికి కేటాయించకుండా అతని వద్దనే ఉంచుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్ కి పంచాయతీరాజ్ శాఖ, ఇతరత్ర శాఖలను ఆయనకు కేటాయించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయనను నియమించారు. సీఎం తర్వాత సీఎం హోదాలో పవన్ పదవులను అక్కడ అనుభవిస్తున్నారు. అయితే ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ముఖ్యంగా మొన్న ఏదైతే కృష్ణలంక సాయి కృష్ణ విషయము ప్రస్తావనకు వచ్చినప్పుడు కావచ్చు, ఇతరత్ర కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మరి పవన్ కళ్యాణ్ మీద మరి చాలా మంది పవన్ నోరు విప్పాలి, పవన్ స్పందించాలి, డిప్యూటీ సీఎం స్పందించాలని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గత 2-3 సార్లు కూడా హోంశాఖ నా చేతిలో లేదు, లా అండ్ ఆర్డర్ ఆ శాఖ ఏదైతే ఉందో నా చేతిలో లేదు అని చెప్పి ఆయన మాట్లాడాడే తప్ప ఎన్నడూ మరి పవన్ కళ్యాణ్ నాకు హోంశాఖ ఇవ్వండి, నాకు హోంశాఖ ఇస్తే
నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లార్డ్ ఆర్డర్ను చక్కబెడతా అని ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. తన చేతిలో లేదు అన్న విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించాడు. ఇక మరో విషయం ఏంటంటే, మరి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేసినట్లు పవన్ కళ్యాణ్ కు మరి హోంశాఖను కేటాయిస్తారా అంటే నిజంగా అదైతే జరిగే పని కాదు. ఎందుకంటే మరి ఆల్రెడీ దళిత సామాజిక వర్గానికి చెందిన మంగళపూడి అనిత అక్కడ హోంశాఖను నిర్వహిస్తా ఉన్నారు. ఆమెకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది, ఒక మహిళ కాబట్టి ఇప్పుడున్న సందర్భంలో ఇమ్మీడియట్ గా సడన్ గా ఆమెను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కు ఇస్తారు, హోంశాఖను కట్టబెడతారు అని ఏదైతే చర్చ వస్తుందో అది నిజంగా అది జరిగే పని కాదని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే ఒకరిని అంటే ముఖ్యంగా ఆమె దళితురాలు కాబట్టి ఒకవేళ ఇమ్మీడియట్లీ ఆ శాఖను మార్చి అంటే హోంశాఖను మార్చేసి పవన్ కళ్యాణ్ కు హోంశాఖను కేటాయిస్తే దళిత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా ఆమె మహిళ కాబట్టి మహిళా లోకం నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఆ పని చంద్రబాబు నాయుడు చేయడు. అలా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తారని చెప్పి అయితే నేనైతే భావించట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా తనకు హోంశాఖ కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా కోరట్లేదు, అడగట్లేదు. హోంశాఖ ఏదైతే ఆ హోదా కావచ్చు, ఆ పదవి కావచ్చు, తనకు ఇస్తే సంతృప్తి చెందుతాడు పవన్ కళ్యాణ్ అంటే నేనైతే ఇక్కడ ఆయన కేవలం రాజకీయాలు ఆయన మొన్ననే ఆయన ప్రస్తావించాడు, నేను సీఎం అవడానికి పార్టీ పెట్టలేదని. మరి అలాంటి వ్యక్తి జస్ట్ మరి ఆ హోంశాఖ కేటాయించడం మాత్రాన ఆయన సంతృప్తి చెందుతాడంటే సంతృప్తి చెందడానని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గోల్స్, ఆయన లక్ష్యాలు, సిద్ధాంతాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆ భిన్నమైన రాజకీయ దారిలోనే ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నాకు తెలిసైతే ఇతరత్ర శాఖలలో మార్పులు వస్తే రావచ్చు. ఒకవేళ క్యాబినెట్ విస్తరణ లాంటివి చేపడితే కొత్త వారికి ఎవరికైనా అవకాశాలు రావచ్చు. కానీ హోంశాఖ నుండి వంగలపూడి అనితను తప్పించి పవన్ కళ్యాణ్ ను ఆ స్థానంలో కూర్చోబెడతారు అని చెప్పేసి నేను నమ్మడం లేదు. లాండ్ ఆర్డర్ అనేది మరి ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అంటే కేవలం హోంశాఖ చేతిలో ఉంటుందని చెప్పైతే నేనైతే భావించడం లేదు. ఇక బీజేపీ అధినాయకత్వము మరి క్యాబినెట్ విస్తరణ చేపట్టనుంది. మరి అక్కడ ఏమైనా పవన్ కళ్యాణ్ కు పదవుల కేటాయింపు జరుగుతుందా, ఆయనకి ఏమైనా సముచిత స్థానం కల్పిస్తారా, అక్కడ కూడా హోంశాఖ మంత్రిగా కేటాయిస్తారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడడం జరిగింది. నాకైతే నా అనాలిసిస్ ప్రకారం పవన్ కళ్యాణ్ కి ఇప్పుడైతే ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలు ఇంకా 3 సంవత్సరాలు ఆ శాఖల్ని ఆయన కొనసాగిస్తారు. మంగళపూడి అనిత అదే హోంశాఖలో ఆమె బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు సాగుతారు తప్ప ఇక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని చెప్పైతే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇదండి